రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎంపిక దాదాపు పూర్తయింది. నిన్న వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలలో ఎన్నిక నిర్వహించారు అధికారులు. 11లో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం చైర్మన్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న కోర్టు స్టేతో ఫలితం నిలిపివేశారు. ఇంద్రేశం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ దక్కించుకుంది. తొర్రూరు జనగామలో డ్రా పద్ధతిలో చైర్ పర్సన్లను ఎంపిక చేశారు. క్యాతనపల్లి ఖానాపూర్ చైర్ పర్సన్ల ఎంపిక వాయిదా పడింది. తొర్రూరు జనగామ, జహీరాబాద్, కాగజ్ నగర్, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను దక్కించుకుంది అధికార పార్టీ. లక్కీ డ్రా ద్వారా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా శ్రవణ్, వైస్ చైర్పర్సన్ గా సోమరజని ఎన్నికయ్యారు. జనగామ చైర్మన్ గా బాలామణి ఎన్నికయ్యారు. జహీరాబాద్ చైర్మన్ గా యూనస్, వైస్ చైర్పర్సన్ గా శిరీష ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి చివరి క్షణంలో కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో చైర్మన్ పదవి హస్తానికి దక్కింది. ఇక కాగజ్ నగర్ లో చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన షాహీన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన గజ్జల లావణ్య ఎన్నికయ్యారు. ఇల్లందులో దొడ్డ కిరణ్, సుల్తానాబాద్ లో బిరుదు రాధాకృష్ణ చైర్మన్లుగా గెలుపొందారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవలు, ఘర్షణలతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 10 గెలిచింది. 4 సిపిఐ సభ్యుల మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూసింది. అటు కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతిచ్చారు. దీంతో దాదాపు ఎన్నిక ఒక కొలికి వచ్చినా 2 పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వాయిదా వేశారు అధికారులు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రేపటిలోగా యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చివరి నిమిషంలో హైకోర్టు స్టేతో చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. అయితే అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. రేపు ఉదయం యాదగిరిని కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాన్యా కొనసాగింది. 116 మున్సిపాలిటీల్లో ఏకంగా 92 మున్సిపాలిటీలను హస్తం పార్టీ చేజిక్కించుకుంది. బీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు ఉండగా బీజేపీ 1, స్వతంత్రులు 3 మున్సిపాలిటీలను దక్కించుకున్నారు.